రజనీకాంత్ మరియు నాగార్జున నటించిన కూలీ సినిమా విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. తొలి రోజు అద్భుతమైన ఓపెనింగ్ తరువాత కలెక్షన్స్ కొంత తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 320 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇలా 5 ఇండస్ట్రీల స్టార్ యాక్టర్స్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కూలీ. విక్రమ్, లియో సినిమాల డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమా ఆగస్ట్ 14న విడుదలైంది. తొలి రోజున అదిరిపోయి ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంది కూలీ. అయితే, రెండో రోజు కాస్తా తగ్గిన కూలీ కలెక్షన్స్ మూడో రోజు కూడా క్షీణించాయి. కానీ, ఓవర్సీస్లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది కూలీ చిత్రం. బాలీవుడ్ లెక్కల ప్రకారం కూలీ సినిమాకు ఇండియాలో మూడో రోజు అయిన శనివారం రూ. 38.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, ఇవి రెండో రోజు వచ్చిన రూ. 54.75 నెట్ కలెక్షన్స్ కంటే చాలా తక్కువ. అయితే, 3 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూలీ సినిమాకు రూ. 158.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, భారతదేశంలో ఈ 3 డేస్లో రూ. 187 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. ఇక ఓవర్సీస్లో 3 రోజులకు $15 మిలియన్ దాటేసింది కూలీ చిత్రం. ఇక 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా కూలీ సినిమా దుమ్ముదులిపింది. ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమాకు రూ. 320 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ. 300 కోట్ల వసూలు చేసిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది కూలీ మూవీ. గత ఏడాది 4 రోజుల్లో ఈ మైలురాయిని అందుకున్న దళపతి విజయ్ లియో సినిమా రికార్డును కూలీ అధిగమించింది. 3 రోజుల్లో అమీర్ ఖాన్ మూవీ సితారే జమీన్ పర్, అక్షయ్ కుమార్ హౌస్ఫుల్ 5 వంటి బాలీవుడ్ హిట్ చిత్రాల జీవితకాల బాక్సాఫీస్ కలెక్షన్లను కూలీ అధిగమించింది. ఇంకా ఓపెనింగ్ వీకెండ్ కూడా పూర్తి కాకుండానే 3 సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది రజనీకాంత్ కూలీ మూవీ. ఇదిలా ఉంటే, కూలీ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే గ్లామర్తో అట్రాక్ట్ చేయగా శృతి హాసన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మొత్తంగా, కూలీ సినిమా మిశ్రమ విమర్శల మధ్యనూ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. రజనీకాంత్, నాగార్జునల కలయిక ప్రేక్షకులను ఆకట్టుకుంది.